ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాతి దేవుడు, మనల్ని పడిపోయిన చోటే లేవనెత్తు గొప్ప దేవుడు. అటువంటి దేవుని మనం ఆశ్రయించి ఉన్నాము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే. మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత గొప్ప దేవుడు అండి! మనం ఆశ్రయించిన దేవుడు ఎందే మనం అతిశయించే వారిగా ఆయన నామాన్ని బట్టే నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నమ్ముకున్నప్పుడు ఆయనే మనల్ని రక్షించే గొప్ప దేవుడు. మనం మనల్ని నమ్ముకున్నప్పుడు మన కత్తి మనల్ని రక్షించదు. మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించేవాడు రాజాధిరాజు గొప్ప దేవుడు. ఆయనే బలవంతుడు. ఆయనే మనల్ని బలపరిచే దేవుడు. ఆయన వారిని ద్వేషించే వారినంట మనల్ని ద్వేషించే వారినంట మరి దేవుడు అంటున్నాడు సిగ్గుపరచువాడు అంటున్నాడు. మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, మనల్ని ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళకి వాళ్ళని సిగ్గుపరిచే గొప్ప దేవుడు. మన శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించున్నాం. అందుకే మన దేవుని యందే మనం అతిశయపడుచున్నాం. దినమెల్లా ఆయన యందే అతిశయపడొచ్చు. ఆయన నామాన్ని బట్టే దేవాది దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పరిశుద్ధ సన్నిధికి మనం వచ్చున్నాం. కాబట్టి ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవు, మహోన్నతుడు, దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని బలపరచుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని స్థిరపరచుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీ మహాకృపతో దేవా గతించిన కాలమంతా దేవా నీ కృపా దయలో మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ క్షేమం మాకు దయచేసిన కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపా సత్యముతోటే మమ్మల్ని కాపాడుచున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. గడాంధకారపు లోయలో దేవా మేము సంచరించిన దేవా ఏ భయము లేకుండా దేవా అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దండము నీ దుడ్డుకరియా దేవా మమ్మల్ని ఆదరిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా కత్తిని, మా విల్లును, మా దేవా ఇదిగో మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవా అయ్యా నీ యందే దేవా మేము అతిశయపడుస్తున్నామయ్యా. అయ్యా దినమెల్లా మేము నీ యందు మా దేవుని యందు మేము అతిశయించున్నామయ్యా. అందుకే దేవాది దేవా ఇదిగో తండ్రి, గతించిన కాలంలో దేవా నువ్వు చేసిన గొప్ప మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా నీ పరిశుద్ధ సన్నిధికి చేరడానికి దేవా నీ పరిశుద్ధ ఆలయములో దేవా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి దేవా మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి, నీ ఆరాధన చేయడానికి దేవా నీ సన్నిధిలో ధ్యానించడానికి దేవా నిన్ను స్తుతించడానికి దేవా స్తుతికి కారణభూతుడిగా ఉన్న దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మేము ఆరాధిస్తుండగా దేవా ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా దేవా మా హృదయాలను, మా నోటి మాటలను దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నాను. మా ప్రాణ ఆత్మ శరీరములతో దేవా నేను స్తుతించి ప్రేమించే వారిగా దేవా నీ హృదయంలో చోటు సంపాదించుకునే వారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ నిత్య రాజ్యములో దేవా మేము నీతో కలిసి ఆనందించే భాగ్యం దేవా మాకు అందరికీ దయచేయమని ఇదిగో తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడైన వాడా ఇదిగో తండ్రి, మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్మని మాతో ఇదిగో తండ్రి మాట్లాడమని దేవా నీ కనుదృష్టి మా మీద ఉంచుమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరం తండ్రి. ఆమేన్. పుట్టినా, అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. స్తోత్రమయ్యా! స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవా ఇదిగో తండ్రి, నిన్ను స్తుతించుటకు దేవా, నిన్ను ఘనపరచుటకు దేవా
మాకిచ్చిన ఇదిగో తండ్రి చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా పరిస్థితిని అంతా గమనించి దేవా, మాతో దేవా నివసిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా పాపపు జీవితాల కొరకు దేవా, మా కొరకు దేవా సిలువలో దేవా, కల్వరిలో దేవా అయ్యా ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ త్యాగం గొప్పదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ రక్తములో దేవా మమ్మల్ని దేవా మమ్మల్ని పరిశుద్ధపరిచిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నిత్య రాజ్యం అనే భాగ్యాన్ని దేవా మాకు అనుగ్రహిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీతో కలిసి జీవించే భాగ్యాన్ని దేవా దయచేయడానికి దేవా దివి నుండి భూకి దిగి వచ్చిన గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా నీ ప్రేమకు దేవా నీ రాజ్యానికి దేవా మమ్మల్ని వారసులుగా చేసుకున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ పరిశుద్ధ సమయంలో దేవా నువ్వు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా రాకపోకల పరిపాట్లు అన్ని విషయాల్లో దేవా అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉండి దేవా నీ చిత్త ప్రకారమే దేవా మా జీవితాల్లో జరిగిస్తున్న విధానానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వెన్ని తలచినా దేవా, ఎన్ని చేసినా దేవా ఇది కేవలం నీ చిత్త ప్రకారమే దేవా మా జీవితంలో సిద్ధిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో దేవా నీ చిత్తమే సిద్ధించును గాక దేవా. అయ్యా ఇదిగో తండ్రి చిరకాలము దేవా నీ సన్నిధిలో గడిపే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. భారతీ సిస్టర్ చదువుతారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. మనల్ని స్థిరపరచువాడు, మనల్ని బలపరచువాడు, మనకు తోడుగా ఉండి నడిపించే గొప్ప దేవుడు. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. మన ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా స్తోత్రం దేవా. ఇంతవరకు మా స్తుతి ఆరాధనంతట్లో ఉన్నవాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి నీ ముఖ దర్శనం చేస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. నీ పరమైన మాటలతో దేవా అయ్యా విశ్వాసం కలిగిన మాటలు మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. నిరీక్షణ కలిగిన మాటలు మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. ఓదార్పు కలిగిన మాటలు దాయిచ్చేయమడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి మమ్మల్ని బలపరిచే మాటలు మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. అమూల్యమైన మాటలు మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. నీవు మాతో మాట్లాడబడుచున్నానయ్యా. విత్తువాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా. ఇదిగో తండ్రి నన్ను నీ కొరకు నిలబెట్టుకోమడుచున్నాను. నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా నా నోటి నిండా దేవా నీ జీవ స్వరాన్ని పలికించమని అడుగుతూ నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. మన జీవితాలను దేవుడు స్థిరపరుస్తున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను దేవుడు తోడుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి లేచేవారు. అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించున్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుడే మనల్ని కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆయన మరి నిరాశ నిస్పృహలో ఉన్న వారిని బలపరచు దేవుడు. ఆయనే మరి ఉద్ధరించు దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుని మనం ఆశ్రయించి ఉన్నాం. దేవాది దేవుడు మరి ఈ రోజు మన దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచువాడంట ఏ మాత్రమును సిగ్గుపడడు అంటున్నాడు. మనం కొన్ని దినాల కింద చూస్తున్నాం. యెషయా గారు ప్రభువు యెహోవా ద్వారా ఆయన ద్వారా దర్శనం ద్వారా కలిగిన ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడారు ఆయన. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను
నేనే అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడని యెషయా ప్రవక్త అంటుంటే, మరి పేతురు గారు అంటున్నారు, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు, అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అని లేఖనం సెలవిస్తుందని ఆ పేతురు గారు రాస్తున్నారు. మనం పేతురు గారిని చూస్తాం. మూలంగా ఆయన యొక్క పేతురు మీదే దేవాది దేవుడు మూలరాతిని వేసి సంఘంగా దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుడు పేతురు అనే బండ మీద సంఘాన్ని మొదటి సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా అనేక మందిని దేవాది దేవుడు రక్షించుకున్నాడు. పడిపోయిన స్థితిలో దేవుడే వచ్చి ఆకాశం నుండి గగనము దిగి వచ్చి నీతిమంతులు 7 మార్లు పడినా లేవనెత్తునని దేవాది దేవుడే వచ్చి మరి వాళ్ళు చేస్తున్న పనిని విడిచిపెట్టి దేవుని యొక్క పనిని దేవాది దేవుడు అప్పగించాడు. ఇదిగో నా గొర్రెలు కాయమని పేతురికి అప్పగించాడు. మూల రాతిగా, మూల స్తంభంగా, మూల సంఘంగా మరి యేసు ప్రభు గారు మరి దేవాది దేవుడు మరి చక్కగా పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈరోజు పేతురు అంటున్నాడు, అమూల్యమైన రాతి, అమూల్యమునగు మూల రాతిని సియోన్‌లో స్థాపించున్నాను. అది ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడని లేఖనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఎవరైతే మూల స్తంభముగా, మూల రాతిగా, మూల స్తంభంగా ఏర్పరచబడ్డాడో ఆ ప్రవక్త చెప్తున్నాడు. అపోస్తలుడు చెప్తున్నాడు. దేవుని శిష్యుడిగా ఏర్పడిన వాడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు మొదటి రాకడ గురించి మరి యెషయా ప్రవక్త గారు చెప్తుంటే, మరి రెండో రాకడ గురించి మనిషి కుమారుడైన యేసు ప్రభు గారు మనతో మాట్లాడారు. మరి లోతు లోతు దినాల్లో ఎలా ఉందో, నోవహు దినాల్లో ఎలా ఉందో, మరి అటువంటి పరిస్థితిలో ఉండగా నేను మళ్ళీ తిరిగొస్తాను అని దేవుడు మనిషి కుమారుడైన దేవాది దేవుడు ఆయన సెలవిచ్చాడు. మరి ఈరోజు ఆయన యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న పేతురు చెప్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రం సిగ్గుపడడు, కలవరపడడని ప్రవక్త చెప్తే, యెషయా ప్రవక్త చెప్తే పేతురు అంటున్నాడు సిగ్గుపడడు అని చెప్తున్నాడు. ఆ రాయి ఏంటంటే అమూల్యమగు మూల రాతి. అది చాలా విలువైన రాత్రి. ఆ రాయి, ఆ రాయి, ఆ రాయి దగ్గరికి వచ్చిన వాళ్ళు అమూల్యంగా మారిపోతారు. విలువైన వారిగా మార్చబడతారు. విలువే లేని మన జీవితాలకి ఆయన మనల్ని సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని విలువైన వారిగా మార్చాడు. అటువంటి అమూల్యమైన రాతి ఆ రాయి దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. దేవాది దేవుడే నిన్ను నన్ను మరి ఏర్పాటు చేసుకున్నాడు. అది చాలా కాస్ట్‌లీ స్టోన్ అంట. దేవాది దేవుడు ఈ కాస్ట్‌లీ స్టోన్ అనేది మూలరాతి అనేది ఈ అమూల్యమైన రాయి అనేది మన జీవితంలో స్థిరముగా ఉండాలి. అది బలంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు స్థిరపరచువాడు, బలపరచువాడు, ఘనపరచు దేవుడు ఆయన. పడిపోయిన దగ్గరే లేవనెత్తువాడు. అటువంటి మరి దేవాది దేవుడు మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి, ఆయన యొక్క సిలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి, మనం విలువైన వారం. ఆయన కొరకు అమూల్యముగా ఏర్పరచబడ్డాం కాబట్టి, ఆయన కొరకు ప్రత్యేకపరచబడ్డాం. ఆయన కొరకు పిలుపులో మనం ఉన్నాం. ఆయన పిలుపులో మనం ఉన్నాం. ఆయన కొరకు ఏర్పరచబడిన వారి గుంపులో ఉంటున్నాం కాబట్టి, దేవుడిచ్చే అమూల్యమైన జీవితాన్ని మనం చక్కగా భద్రంగా దాచుకుంటూ ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచువాడంట. ఆ అమూల్యమైన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన అంటున్నాడు సిగ్గుపడడంట. ఏమాత్రం సిగ్గుపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. ఇదిగో నేను కృంగి ఉన్నాను అని అనుకుంటున్నా సరే, నిరాశ నిస్పృహలో ఉన్నా సరే, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎటు ఆయన ఆ విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడంట, కలవరపడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి 7వ వచనం చూసినప్పుడు, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించిరో అదే మూలకు తలరాయి అయ్యెను. మరియు అది అడ్డురాయయు, అడ్డుబండయు అయ్యెను అంటున్నాడు. ఎవరైతే ఆ అమూల్యమైన దేవాది దేవుని యందు, రాజాది రాజు యందు, ప్రభువులకు ప్రభువైన యేసు క్రీస్తు యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి
విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళు సిగ్గుపడరు, కలవరపడరు. అయితే విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారట ఏ రాతి నిషేధించిరో అదే మూలకు తలరాయి అయ్యెను. మరియు అది అడ్డురాయియు, అడ్డు బండయు అయ్యెనంట. ఇంటి కోసం ప్రత్యేకంగా ఆ మూల రాతిని, మరియు ఆ మూల స్తంభాన్ని, ఆ పునాది రాయిని వేద్దామని తీసుకొచ్చి, ఆ మూల రాయి వేయకుండా, ఆ పునాది రాయిని రాయకుండా, ఆ ప్రత్యేకమైన రాయిని వేయకుండా, ఆ విలువైన రాయిని వేయకుండా దాన్ని పక్కకు పెట్టి దాన్ని వద్దులే ఇదొద్దు, ఇది వేద్దాం. ఈ రాయి ఏస్తే ఇల్లు చక్కగా నిలబడతది కదా! అని వేసిన వారికంట ఆ రాయి కాకుండా దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని వైపు చూడకుండా మరి ప్రత్యేకంగా చూస్తే మాత్రం వాళ్ళు తీసుకున్న రాయి వాళ్ళకి అడ్డు రాయిగా ఉంటాదంట. అడ్డు రాతిగా ఆ రాయి అడ్డుబండగా మారిపోతుందంట. అలా ఉండకూడదు మనం. దేవుని నమ్ముకున్నప్పుడు వాళ్ళు ధన్యులు అంటున్నాడు. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అంటున్నాడు. అలా పక్కకు తీసుకున్న వారంట గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టట్లేదంట. అలాంటి వారు గర్విష్ఠులు అంటున్నాడు దేవుడు. కాబట్టి త్రోవ విడిచిన వారు అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అటువంటి విధంగా ఉండకుండా మన మూల రాతిని దేని యందైతే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు అని మరి కీర్తనాకారుడు 40 అధ్యాయం 5 వచనంలో అంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, దేవుని యొక్క పాదాల చెంత చేరుతున్నారు. ఆయన యందు నమ్మిక ఉంచుతున్నారో, ఆ విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్నారో, నా కార్యాన్ని సఫలపరచువాడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టినా, ఏ నాకు ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడే నాకు తోడు. ఆయనే నాకు దిక్కు. ఆయనే నాకు ఆశ్రయ దుర్గమని దేవుడైన ఆయన వైపు చూస్తున్నప్పుడు, యేసు ప్రభు వైపు, ఆ సిలువ వైపు చూస్తున్నప్పుడు దేవాది దేవుడు వారిని సిగ్గుపరచనివ్వడంట. ఆలస్యమైనా సరే ఆ కార్యాన్ని సఫలపరిచే దేవుడు. అటువంటి దేవుని మనం ఆశ్రయించును. ఆయన విశ్వసించే వారికి అమూల్యముగా ఉంటున్నాడంట ఆ దేవాది దేవుడు. అటువంటి అమూల్యమైన దేవాది దేవుని యొక్క చేతుల్లోకి నేను చేరిపోవాలి. మనం ఆ రాయిని భద్రంగా కాపాడుకుంటూ ఉండాలి. మన జీవితాల్లో ఆ మూల రాయైన యేసు ప్రభు గారిని మనము సొంత రక్షకునిగా, నిజ రక్షకుడిగా, ఆయన నిత్య జీవానికి మార్గమని మనం గ్రహిస్తూ ఉండాలి. నేనే మార్గమును, నేనే సత్యమును, నా మార్గము ద్వారా నేనే జీవమును. నా ద్వారానే తప్ప ఎవరు దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి చేరలేరని ఏ రాయైతే చెప్తుందో ఆ రాయే యేసు ప్రభుగారు. అటువంటి దేవుడినండి మనం కలిగి ఉన్నాం. ఆయనే ఆ అమూల్యమైన రాయే యేసు ప్రభుగారే. ఆయనే మన జీవితానికి మార్గం. ఆయన మన మార్గాలను సరళం చేసే దేవుడు. మన త్రోవలను సరళం చేసే దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? ఎన్ని తలంపుల్లో ఉన్నా సరే దేవుని చిత్తమే జరగాలి అని మన జీవితంలో అనుకున్నప్పుడు ఆయన మన దక్షిణ హస్తాన్ని, మన కుడి చేతిని పట్టుకొని ఆయన నడిపించే దేవుడు. అలాగే మనం కృంగిపోయినప్పుడు మనం పేతురుని చూసాం. పేతురు మరి ఆ సమయం వచ్చినప్పుడు ఆహ్, ఆ కృ మరి తత్తరిల్లి 3 సార్లు దేవుణ్ణి మరి విడిచిపెట్టాడు. మరి అటువంటి స్థితిలో కూడా దేవాది దేవుడే మరి వచ్చి సరిచేశాడు. మనల్ని సరిచేసే దేవుడండి. మనల్ని తప్పిపోతున్న వారులను మర్యా మ మ మంచి మార్గంలో, మంచి త్రోవలో నడిపించడానికి ఆయనే దిగివచ్చే దేవుడు. అటువంటి అమూల్యమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవాది దేవుడే మనకు రక్షకుడై ఉన్నాడు. మనకు నిత్య జీవమై ఉన్నాడు. ఆయనే మనకు శక్తిమంతుడై ఉన్నాడు. మనకు బలమిచ్చువాడు ఆయనే. మనల్ని బలపరచువాడు కూడా ఆయనే. మనం ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే దేవుని కలిగి ఉన్నవాళ్ళు, విశ్వసించిన వారు బలవంతులుగా మారపడుతుంటారు. అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుని యొక్క ఆ ప్రార్థనే మనకు శక్తిగా, బలంగా మారిపోతూ ఉంటది. అందువల్ల దేవుడే మనకి స్వస్థత అనుగ్రహిస్తుంటాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన యెహోవా రాఫా అయి మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన మనకి యెహోవా షమ్మా అయి మనకు శక్తినిచ్చే దేవుడు. ఆయనే మనకి ఆయనే మన తోడుగా ఉంటున్న దేవుడు. ఆయనే మనకు షాలోము దేవుడై మన నిత్యము మనకు తోడుగా కాపుదల కాస్తున్న దేవుడు. అటువంటి అమూల్యమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆయన యందు విశ్వసించువాడంట
సిగ్గుపడడు అంటున్నాడు. ఆ అమూల్యమైన రాతిని మనం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మైన ఆ రాయిని మనం కలిగి ఉన్నప్పుడు, దేవాది దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివసిస్తానంటున్నాడు. విశ్వసిస్తే నువ్వు నేను మరి మనతో ఉండాలని ఆశపడితే ఆయన దిగివచ్చే దేవుడు. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అంటున్నాడు. మనకి చాలా అమూల్యమైన వాడంట. ఎవరైతే విశ్వాసంతో ఆయన వైపు చూస్తున్నారో ఆయన, ఆయన యొక్క అమూల్యమైన జీవితాన్ని పొందుకుంటారు. కాబట్టి దేవుడే మన కొరకు అమూల్యముగా ఏర్పరచబడ్డాడు. మరి రెండోది చూస్తున్నప్పుడు పరిశోధింపబడిన రాయి. ఆయన మన కొరకు పరిశోధింపబడిన రాయి. అమూల్యమైన రాయి అయిన ఉన్నవాడు మీద మనం ఆశ్రయించినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు సిగ్గుపడనివ్వడు. ఆయనే మనకు అమూల్యంగా, అపురూపముగా మరి ఏంటంటే ఒక ఖజానా దొరికినట్లే మనకు దేవాది దేవుడు. ఆయన ఆయనలో ఉన్నవన్నీ మనం సంపాదించుకోవడానికి ఆయనే అమూల్యంగా ఉంటున్నాడు. ఆ రాయి చాలా విలువైనది. ఆ రాయి వల్లనే మనకు విలువొచ్చింది. ఈరోజు నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నావంటే, దేవుని స్తుతిస్తున్నామంటే అమూల్యమైన వాడు దేవాది దేవుడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారిని సిగ్గుపడనివ్వకుండా ఆయన భద్రమైన కౌగిట్లో ఆయన కాచుకో ఉంటున్నాడు. ఆయనే బలపరుస్తున్న దేవుడు. గొప్ప దేవుడు. పరిశోధింపబడిన రాయి. నీ కొరకు, నా కొరకు ఆయన పరిశోధింపబడిన రాయిగా మాట్లాడు. మరి సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. ఆ రాయి పరిశోధింపబడిన రాయి అంటున్నాడు. మనకి నిత్య జీవితంలో ఆయన మన కొరకు ఆయన పరిశోధించబడ్డాడంట ఫస్ట్‌గా. ఆయన పరిశోధించుకొని ఒక సైంటిస్ట్‌ని చూస్తుంటాం. ఒక ఒక మంచి మందును కొనుక్కోవాలి అంటే, ఒక కొత్త రోగానికి మందులు కొనుక్కోవాలంటే, ముందు కొన్నిటి వాటి మీద టెస్ట్ చేస్తుంటారు. ఆ టెస్ట్ ఫలిస్తేనే ఆ మందు బయటికి వస్తుంటది. అలాగే ఇక్కడ దేవాది దేవుడే ఆయనకాయనే టెస్ట్ చేసుకున్నాడంట. మనందరిని మనం ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే, మనం ఇంత సంతోషంగా ఉంటున్నామంటే, ముందుగా ఆయన టెస్ట్ చేయబడ్డాడంట. పరిశోధింపబడిన రాయని యెషయా ప్రవక్త అంటున్నాడు. నీ కొరకు, నా కొరకు మనం ఈ లోకంలో జీవించడానికి అపవాదితో మనం అపవాది యొక్క దాడిలో పడిపోకుండా ఆయన యొక్క ఆ అపవాది యొక్క జల్లెల్లో, ఆ వలలో పడిపోకుండా ఉండడానికి ముందుగా ఆయన ముందుగా పరిశోధించుకున్నాడంట. ఎలా అంటే మనకు కావాల్సినవేంటి కామన్‌గా నిత్య జీవితంలో మనిషిగా మనం బ్రతుకుతున్నాము. ఒక మానవుడిగా, మనిషిగా మనం బతుకుతున్నామంటే, మనం నిత్యము ఏం చేస్తుంటాం? ఆహారం తీసుకుంటూ ఉంటాం. రెండోది మన బలం కోసం, మనకి శక్తి కోసం, మన ఆరోగ్యంగా ఉండడం కొరకు ఆహారం తీసుకుంటూ ఉంటాం. మరి రెండోది చూసినప్పుడు మనకి రక్షణ కావాలి. మనం జీవిస్తున్నామంటే మనకి రక్షణ కావాలి. మూడోది దేవునికి దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాం కదా! మనకి చిన్న ఆశ ఉంటది. అందరితో మంచి పేరు తెచ్చుకోవాలి, ఘనత తెచ్చుకోవాలి మరి ఉంటది. అలాంటివన్నీ ఆయన ముందుగానే ఆయన ముందుగానే పరిశోధింపబడ్డాడంట. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, పరిశోధింపబడిన రాయి, సీయోనులో వేసిన రాయి మామూలు రాయి కాదు. అది పరిశోధింపబడి మీ మధ్యకు వచ్చింది. ఆ రాయే యేసు ప్రభుగారు. మరి ఎప్పుడైతే యేసు ప్రభుగారు మరి చూసినప్పుడు ఈ లోకంలోకొచ్చినప్పుడు కన్య గర్భమందు ఆయన పుట్టి చక్కగా ఎదిగి దేవుని సన్నిధిలో ఎదిగి ఆయన మరి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన మన కొరకంట కొన్ని విషయాల కొరకు ఏదైతే మనిషి యొక్క జీవితంలో ఇంపార్టెంట్ పరిస్థితులున్నాయో వాటిని ఆయన అపవాది చేత శోధించుకొని మరి దేవాది దేవుడు నీకు నాకు మార్గదర్శకంగా మారాడు. ఆయన మొదటగా సువార్త చేయడానికి ముందుగా ఆయన ఆయన తనకు తానుగా మరి పరిశోధించుకున్నాడు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాడో ఆయన బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన అపవాది చేత శోధింపడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. చూద్దామా? మత్తయి సువార్త 4 అధ్యాయం మొదటి వచనం నుంచి చూసినప్పుడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. మనం ఈ లోకంలో జీవించాలంటే, ఈ లోకంలో ఉన్నవాడు మనకి
మనకున్న శత్రువు మనల్ని శోధిస్తాడు. ఏ విధంగా శోధిస్తాడో, మనల్ని ఏ విధంగా పరిశోధిస్తాడో అని ఆయన ముందుగా ఆయన మీద టెస్ట్ చేసుకున్నాడంట. ఆయన కొరకు టెస్ట్ చేసుకోవడానికి 40 రోజులు అరణ్యములో గడిపాడంట. మరి జంతువుల మీద, క్రూర మృగాల మధ్య మరి భయంకరమైన ఆ అడవి మృగాల మధ్య ఆయన జీవించాడు ఆ 40 రోజులు అని మరి వాక్యం సెలవిస్తుంది. మనల్ని ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన చుట్టూ మనకు తెలీదు. మనము కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు రకరకాల మనుషులుంటారు. ఎలాంటి మనుషులుంటారో మనకు తెలీదు. మన పక్కనున్న వారు కూడా మనకు హాని చేసేవారుంటారు. మనం ఈ లోకంలో భయంకర పరిస్థితుల్లో నివసిస్తున్నాం గాబట్టి, దేవుడు శోధింపబడ్డానికి ఆ పరిశోధింపబడిన రాయి అరణ్యంలోకెళ్ళిందంట. శోధింపజూడడానికి. అక్కడ భయంకరమైన అడవి మృగాలు, అడవి మరి జంతువులు ఉన్నాయంట. అటువంటి పరిస్థితిలో దేవుడు 40 రోజులు అక్కడ మరి ఉపవాసంతో మరి ప్రార్థన చేస్తూ గడుపుతున్నాడు. మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం కూడా ఈ లోకంలో భయంకర పరిస్థితిలో ఉంటున్నాం కాబట్టి, ఆయన ఆ భయంకర పరిస్థితుల విషయంలో ఆయన పరిశోధింపబడ్డాడు. అనేక రకాల మనుషులుంటారు. అనేక రకాల మనస్తత్వాలుండే మన మనుషులుంటారు. కాబట్టి మరి జంతువులకైతే మనకు తెలుసు వాటికి మనసు లేదు. వాటికు అంటే మనసంటే అది మంచా, చెడా అని తెలుసుకునే జ్ఞానం లేదు కాబట్టి వాటి మధ్యలోకి వెళ్లి దేవుడు నీ కొరకు, నా కొరకు పరిశోధింపబడ్డాడు. అరణ్యములో ఆయనుంటున్నాడు. అడవి కాదు అరణ్యం. అరణ్యం అంటే పెద్దది అని అర్థం. అడవి కన్నా పెద్దది అని అర్థం. అటువంటి అరణ్యములోకి, అటువంటి ప్రదేశంలోకి వెళ్లి మన కొరకు ఆయన పరిశోధింపడుతున్నాడు. అపవాది చేత ఈ లోకంలో ఉన్న శత్రువు మనల్ని ఏ విధంగా పరిశోధిస్తాడు? ఏ ఏ విషయాల్లో మనల్ని బలవంతం చేస్తాడు? ఏ విషయాల్లో మనల్ని శోధిస్తాడు అనేది దేవుని యందు ఆ అమూల్యమైన రాయి యందు, ఆ పరిశోధింపబడిన రాయి యందు యేసుక్రీస్తే మన కొరకు ఆయన పరిశోధింపబడ్డాడు. 40 రోజులు అరణ్యములోకి ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు, 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఫస్ట్‌గా ఏం జరిగిందంటే ఆకలి పుట్టింది. మనిషిగా మనం కూడా ఆహారం విషయంలోనే ఆహారం కావాలి మనకి. ఆహారం లేకపోతే మనం పొద్దున్నైనా తినాలి, లేదంటే సాయంత్రం కామన్‌గా 3 పూటలా తింటాం. ఎప్పుడైనా ఉపవాసం ఉంటే ఒక పూట మానేస్తాం. అంతేగాని మనకి నిత్య అవసరం ఆహారం అనేది నిత్య అవసరం. ఆహారం కోసమే మనం ఉద్యోగాలు చేస్తున్నాం. మనం చేతి పనులు చేస్తున్నాం. ఆహారం సంపాదించుకుంటేనే ఆ ఆహారం తిని బలం తెచ్చుకుంటేనే సం బలాన్ని సంపాదించుకొని, శక్తిని సంపాదించుకొని, మళ్ళీ పని చేయడానికి మనకి మరి ఆ శక్తి వస్తుంది. అంటే మరి దేవుడు మొదటిగా శోధింపబడింది. మనుషులుగా మనకి ఏదైతే అవసరమో ఆహారం విషయంలోనే దేవుడు పరిశోధించాడు. నువ్వు నేను జీవించగలుగుతామా? మరి దేవుని యొక్క ఆహారం లేపోతే మనం ఉండగలమా అనేది దేవుడు చూస్తున్నాడు. ఆయన పరిశోధింపబడిన రాయిగా, ఆయన స్థిరమైన రాయిగా, పునాది రాయిగా ఆయన మన కొరకు ఉన్నాడు అంటే, అన్ని రకాలుగా టెస్ట్ చేయబడే మన మధ్యకొచ్చాడు. ఆయనేంటి ఆయన చెప్పేస్తున్నాడు మనం ఉండగలమా అనుకుంటాం గానీ, ఆయన మన కొరకు ముందుగానే పరిశోధింపబడ్డాడు. ఏదైతే మనిషి యొక్క మానవ జీవితానికి, ఈ లోకానికి కావాల్సిన ఆహారం అనే విషయంలో మొదటిగా అపవాది చేత శోధింపబడుతున్నాడు. ఏం చూద్దామా? 4 అధ్యాయము 3 వచనంలో చూసినప్పుడు ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, "నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను." అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. చూస్తున్నాం కదా! మనిషికి ఏదైతే అవసరమో మనం పని చేసుకోవడానికి, మనం కష్టపడడానికి మనకి ఆహారం చాలా ఇంపార్టెంట్. ఆహారం విషయంలో మొదటిగా శోధింపబడుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఉపవాసం ఉండి 40 దినాలు, 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలో ఉంటున్నప్పుడు మొదటిగా ఆకలి గొన్నప్పుడు ఆయన ఆయనొచ్చి అంటుందంట, అపవాదొచ్చి అంటుందంట ఏమనంటే, "ఇదిగో
నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినే అంటుంది. మనల్ని కూడా అప్పుడప్పుడు ఆహారం కోసమే కదా! ఇదిగో ఈ తప్పు చేసేయి ఏం పర్లే. ఇదిగో ఇది నువ్వు సంపాదిస్తుంది ఆహారం కోసం. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కోసమే. నీ కుటుంబాన్ని జీవింపజేసుకోవడానికే. కాబట్టి ఇదిగో ఈ తప్పు చేసేయి. లేకపోతే ఇలా అది పక్క వాళ్ళది లాక్కుకో. లేదంటే ఇలా అని ప్రేరేపిస్తుంటుంది. అటువంటి శోధనలోకి మనం పడిపోకుండా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు సిగ్గుపడనివ్వడు. ఆ అమూల్యమైన రాయి యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. ఆకలి కొరకు తన కష్టార్జితాన్ని సంపాదించుకోవడం కొరకు లంచం పుచ్చుకునేవాడిగా ఉండడు. అంతేకాకుండా ఒకరి ముందు చెయ్యి చాపేవాడిగా ఉండడు. ఆయన ఎందుకంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆహార విషయంలో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు ఎటువంటి పాపపు కార్యాలు చేయకుండా దేవుని యొక్క క్రియ కొరకు ఆయన నీతి క్రియలు చేసేవారుగా విశ్వాసంతో దేవుని యందు ఎదురు చూస్తూ ఉంటారు. ఇదైతే శోధిస్తుంది. అపవాదొచ్చి శోధిస్తుంది. ఇదిగో నువ్వు జీవించాలంటే ఈ కార్యం చెయ్యాలి. లేదంటే ఇదిగో నువ్వు బతకాలి అంటే ఈ ఆహారం దొంగతనం చెయ్యి. లేదంటే ఇలా చెయ్యి అంటుంది. మరి సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్తూ ఉంటాది. మరి అపవాది యొక్క మాటలు ఎలా ఉంటాయంటే అజ్ఞానంతో మాట్లాడే ఆ మాటలు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటాయి. అది ఎలా పిలుస్తూ ఉంటదంటే హ్మ్. మాతో కూడా రమ్ము. మనము ప్రాణము తీయుటకు పొంచియుందము. నిర్దోషి ఒకరిని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని చీముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లలో దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలువాడవై ఉండుము. మనకందరికి సంచి ఒకటై ఉండును అని వారు నీతో చెప్పుదు. ఎవరండి? అపవాది. తప్పు చేసేయి. ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో నువ్వు దేవుని కుమారుడు కదా అని దేవుడిని శోధిస్తుంది. నన్ను కూడా అంటది. ఏం పర్లే మనందరికి ఒకటే సంచుంటది. మనమందరం ఒక దగ్గరికే ఎళ్తాం. ఇదిగో ఈ పాపం చేసేయి. ఇదిగో చేసుకుంటే నీ కుటుంబం నిండుతాది. ఇదిగో ఎలా అంటుంది చూసారా? అంత భయంకరంగా ఉంటుందో. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం రా. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకుతాయి. రా అని పిలుస్తూ ఉంటది. కాబట్టి మనము ఎటువైపు ఉంటున్నామో ఆలోచించుకోవాలి. మనము అమూల్యమైన వాని యందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు, కలవరపడడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయనే మనకు విలువైన రాయి. ఆయనే మనకు పరిశోధింపబడిన రాయి. ఆయనే మన సొత్తు అని అనుకున్నప్పుడు మనం పాపము చేయకుండా దేవుని యందే విశ్వాసం ఉంచి దేవుడిచ్చే ఆ కొంచెం దానిలోనే సంతృప్తి పొందుతూ దేవా నువ్వు నాకిదిగో నాకింత ఇచ్చావు కదా! చాలయ్యా! ఇదే నాకు చాలు. ఇదే నాకు తృప్తి అని సంతోషముతో దానిని మనం స్వీకరించినప్పుడు దేవుడు సంతోషంగా దాన్ని దీవిస్తాడు. తృప్తినిస్తాడు. మనకి ఏ లోటు లేకుండా ఆయన మనల్ని సంతృప్తులుగా మార్చే దేవుడు. సంతోషంగా మార్చే దేవుడు. అలా కాకుండా ఇదిగో మనందరికి ఒకటే సంచి దోపుడు సొమ్ముతో నింపుకుందాం. మనం అంతా మన మన మంచి సొత్తులు ఏర్పాటు చేసుకుందాం. మంచిగా ఉందాం అని పిలుస్తూ ఉన్న ఆ మాటలకు మనం పడిపోకూడదు. దేవాది దేవుడు ఈ విషయంలో ఆయనే మన కొరకు పరిశోధింపబడిన రాయిగా మారాడు. ఆయనైతే అంటున్నాడు, "నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను గాబట్టి, ఆ దేవుని మాటలే నాకు చాలు. అదే నాకు ఆహారం" అంటున్నాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మరి జీవించును అంటున్నాడు. మనము కూడా వాక్యం అనే ఆహారం ద్వారా ప్రతిరోజు జీవించబడుతున్నాం. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం విశ్వాసం ఉంచితే సిగ్గుపడనివ్వడు, కలవరపడనీయడు. మనకొచ్చేది కొంచెమైనా సరే ఆయన అభివృద్ధి పరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మరి ఎంత గొప్ప దేవుడండి. అబ్రాహామును అంతా వదిలి విడిచిపెట్టి రమ్మన్నప్పుడు అబ్రాహాము విడిచిపెట్టి వస్తే ఆ అబ్రాహాముని ఐశ్వర్యవంతుడిగా మార్చాడు. అవును ఈ లోకం వైపు చూడలేదు. ఆహ్, ఈ లోకం చేసే ఆ మాటలకు పడిపోలేదు. కాబట్టి మనము కూడా దేవుని మాటలు
మందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి మనం ఉన్నప్పుడు పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయిని విశ్వసిస్తున్నప్పుడు మనం కలవరపడము. ఆయన అంటున్నాడు, ఇదిగో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అంటున్నాడు. ఇక్కడ మీకో విషయాన్ని చెప్తాను. ఈ మధ్య కాలంలో నేనొక రీల్ చూస్తున్నప్పుడు ఒక సంఘ కాపరి పెద్ద చర్చ్ కట్టాలని ఆశపడుతున్నాడు. ఆ సంఘంలో అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసినప్పుడు ఆ సంఘమంతా చక్కగా వాళ్ళ దగ్గరున్న కొంత ఎంత ఇస్తూ ఆళ్ళంతా ఇస్తున్నప్పుడు అందులో ఒక సంఘ పెద్ద అందరూ ఇస్తున్నారు. నేను కూడా ఇవ్వాలి. నాకు నాకు స్తోమత కొద్దీ నేను చక్కగా దేవునికి ఇవ్వాలి అని ఆశపడ్డాడంట. ఆశపడినప్పుడు ఆయనకి చక్కగా చదువుకున్న కుమారుడున్నాడు. ఆ కుమారుడికి వివాహం చేసే సమయం వచ్చింది. ఆ కుమారుడి విషయంలో మరి ఎంచక్కా ఆ కుమారుడి నుంచి నేను ఒక ₹1,00,00,000 కట్నం తీసుకొని భాగంగా 10,00,000 ఇస్తే ఎవరు ఇవ్వపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద సంఘాన్ని కట్టొచ్చు అని దేవుని కొరకు ఆశపడ్డాడంట. ఆశపడి ఆయన చక్కగా ఆ సంబంధాన్ని చూసి, ఆ అమ్మాయిని చూసి చక్కగా వివాహం కోసం మాట్లాడినప్పుడు అవతల ఆ పెళ్లి కూతురుకు వాళ్ళ తరపు వాళ్ళు కూడా అంగీకరించి, వాళ్ళు కూడా మరి ₹1,00,00,000 కట్నం ఇచ్చారంట. ఆ సంఘ పెద్దకి. ఆ సంఘ పెద్దకిచ్చినప్పుడు ఆయన నిర్ణయించుకున్న ప్రకారమే ఆ 10,00,000 తీసుకెళ్ళి, అయ్యగారు ఇదిగో నాకు మా దాంట్లోంచి ఇలాగా మేము పెళ్లి కుమారుడి కోసం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు కట్నం ఇస్తే, మేము 10,00,000 దశంభాగంగా ఇవ్వాలని ఆశపడి తెచ్చిచ్చాను ఆ సంఘ కాపరికంటే, ఆ సంఘ కాపరి అంటున్నాడు, "ఇది నాకు వద్దు. నువ్వు పాపం చేయడమే కాకుండా నన్ను పాపంలోకి తీస్తున్నావు" అని ఆ సంఘ కాపరి అంటున్నాడు. ఎందుకంటే మరి ఆయన ఎందుకలా మాట్లాడాడు అని ఆ పాస్టర్ గారిని మళ్ళీ ఈయన క్వెషన్ ఏస్తే అంటున్నాడు, రెబెక్కాకి ఎంతో చక్కగా ఎలియాజరు ఇచ్చాడు గానీ, మరి రెబెక్కా నుంచి వాళ్ళు తెచ్చుకోలేదు. రెబెక్కా ఎంతగా దీవించబడింది. ఆ కుటుంబానికి ఆశ్రయం అయింది. ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఈరోజు అన్ని గోత్రాల నుంచి రావడానికి రెబెక్కయే కారణమైంది. నీ కుటుంబానికి ఆధారంగా ఒక అమ్మాయిని తీసుకొస్తున్నావు కదా! ఒక ఇంటి నుంచి నీ కోడల్ని తీసుకొస్తున్నావు. రేపు ఆ అమ్మాయి వల్ల నీకు ఆశీర్వాదం కలుగుతాది. అటువంటి అమ్మాయి దగ్గర నుంచి నువ్వు కట్నం తీసుకురావడమే కాకుండా, అందులోంచి నాకు దశంభాగం వస్తుంది. బాబు నువ్వు దశంభాగం ఇవ్వక్కర్లేదు. ఈ డబ్బులు కూడా నాకు అక్కర్లేదు. దేవుడే నిన్ను కట్టించుకుంటాడు. ఇది దేవుణ్ణి నమ్ముతున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను. కాబట్టి నువ్వు నాకు వద్దు అని ఆయనకి ఖండితంగా ఆ సంఘ కాపరి ఆ సంఘ పెద్దకి చెప్పేసినప్పుడు ఆయన చాలా బాధపడి, "అయ్యా! నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. నేను కట్నం తీసుకున్నది నేను తప్పే. నేను అంటే దేవునికిస్తున్నాను. దేవునికి సాయం చేస్తున్నాను అనే ఉద్దేశంతోటే నేను ఈ పని చేశాను అయ్యా! నన్ను క్షమించండి. రండి మమ్మల్ని తీసుకొని ఆ పెళ్లి కుమార్తెకి మీ ఎదురుగుండానే ఇచ్చేస్తాను" అని చెప్పి పాస్టర్ గారిని తీసుకొనంట ఆ ఇంటికెళ్ళి ఆ ఇంటి పెద్దతో మాట్లాడుతున్నాడు. పెళ్లి కుమార్తె పెద్దతో మాట్లాడుతున్నప్పుడు ఆళ్ళు అయ్యా! మాకు పర్లేదండి. మేమిస్తామండి. మా దగ్గర ఉంది. మాకు ఒక్కగానొక కుమార్తె అండి. మా ఆస్తంతా ఇంకేం చేసుకుంటాం అని ఆ సంఘ కాపరికి వాళ్ళు చెప్తుంటే, ఈయన మాకేమి వద్దండి. మా మాకు మీ అమ్మాయినిస్తే చాలు అని ఆ సంఘ పెద్ద కూడా మాట్లాడుతుంటే, ఆ సంఘ కాపరి, సంఘ పెద్ద వాళ్ళు మాకీ డబ్బులొద్దు. మాకేం అవసరం లేదండి. మాకు దేవుడు మాతో మాట్లాడినప్పుడు, మాకు సహాయం చేసినప్పుడే మేము ఆ సంఘాన్ని కట్టుకుంటాం అని వాళ్ళన్నప్పుడు, ఆ ఇంటి పెద్ద, ఆ పెళ్లి కుమార్తె పెద్ద అంటున్నాడంట, ఆ తండ్రి అంటున్నాడంట, "అయ్యా! ఈరోజు నేను చెప్తున్నాను, నా కుమార్తెని ఇంత మంచి సంఘానికిస్తున్నాను. కనీసం నా తల్లి తల్లిదండ్రుల నుంచొచ్చే ఆ కట్నాన్ని కూడా తీసుకోకుండా మరి తీసుకుంటున్నాడు గాబట్టి, నా కుమార్తె నిజంగా ఆశీర్వదింపబడింది" అని ఆ తండ్రి అంటున్నాడంట. అటువంటి ఆయన వెంటనే మీరు పోనీ కట్నంగా కాదు, ఇదిగో నేనిస్తున్న ఈ కొంత అయినా తీసుకొని, ఇది నా థాంక్స్ గివింగ్ అని అనుకోండి. ఇది కట్నం కాదని. కొంత డబ్బులు మరి ఆళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చి చెప్తున్నాడు, ఇదిగో నా కుమార్తెని నా అల్లుడు రేపు దేవుడి కొరకు వాడబడతారు అని వాగ్దానం చేశాడు. నిజంగానే ఆ కుమారుడు కూడా ఈరోజు అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో సేవ చేస్తున్నారంట. దేవుని కొరకు సేవ. అంటే దేవుని కొరకే కదా! ఇది నేను సంపాదిస్తున్నాను. దేవుని కొరకే కదా! ఇదిస్తే తీసుకుంటాడు. దేవునికి మనం సంపాదించంలో దశంభాగం ఇవ్వచ్చు కదా! అనుకుని
అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే అది నువ్వు ఉన్న కొంతలో నుంచే దేవునికిస్తే అది ఆశీర్వబడతది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సంఘం ఎంతో చక్కగా నిర్మించబడింది. ఆ కుమార్తె, కుమారుడు కూడా మరి అమెరికాలో, ఆస్ట్రేలియాలో సేవ చేస్తున్నారంట. ఎంత గొప్ప సంఘం అండి. వచ్చే దానిని కూడా ఆ సంఘ కాపరి వద్దు, మాకొద్దు అని ఆయన అనడమే కాకుండా ఆ సంఘాన్ని కూడా సరియైన మార్గంలో నడిపిస్తున్నాడు. అటువంటి విధంగా ఈ లోకంలో వచ్చే మంచి మంచి సొత్తుల కోసం, మంచి మంచి అవసరాల కోసం మనం పాపం చేస్తూ, అందులోంచి ఆ పాపపు సొమ్ములోంచి మళ్ళీ దేవునికి ఇవ్వడం అనేది దేవునికి ఇష్టం ఉండదంట. అందుకే అంటున్నాడు, యెహోవా నా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నా పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు అని దేవుని సన్నిధిలో మనం నివసించాలంటే, మనము చేసే చేతి పనుల్లో, మనం కష్టపడే కష్టార్జితంలో అది నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించి, అభివృద్ధి పరిచి, మనల్ని స్థిరపరిచి, బలపరిచే దేవుడు. నీకు రాకపోయినా పర్లేదు, నీకది అవసరం లేకపోయినా పర్లేదు. దానికి దూరంగా ఉన్నప్పుడు నీకొచ్చిన దానిలోనే ఆ జీతాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నువ్వు దశభాగం తీసి దేవునికి అప్పగించినప్పుడు నీకు ఎటువంటి లోటు లేకుండా దేవుడు ఆశీర్వదకరంగా మారుస్తాడు. మనుష్యుడు నోటి దేవుని నోటి మాట వలన జీవించును అంటున్నాడు. అవును, దేవుని వాక్యంతో మనం తృప్తిపరచబడతాం. దేవుని అడుగుజాడల్లో నడిచబడినప్పుడు ఆయన ఎందుకంటే అమూల్యమైన వాడు. అటువంటి అమూల్యమైన విలువైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఉన్న డబ్బు విలువైంది కాదు. ఈ లోకంలో ఉన్న ధనం విలువైనది కాదు. దేవాది దేవుడే చాలా విలువైన దేవుడు. ఆ విలువైన దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నప్పుడు ఈ లోకం వ్యర్థం. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. అవును, దేని కొరకు మనం ఆశపడకూడదు. ఎందుకంటే అపవాది వచ్చి మనల్ని పరిశోధిస్తూ ఉంటది. పర్లేదు తీసుకో. తర్వాత అందులోంచి తీసి దేవుడికి ఇచ్చేద్దు కానిలే. దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటాం. కానీ దేవుడు క్షమించడు. మనకి అప్పనంగా వచ్చేది మనదంటూ కాని దాన్ని మనం తీసుకునే వారిగా ఉండకూడదు. ఆహారం కొరకు, మన కుటుంబం పోషణ కొరకు, మన సంపాదన కొరకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడే మన కొరకు పరిశోధింపబడిన రాయిగా మార్చబడ్డాడు. ఆయనే మొట్టమొదటిగా బాప్తీసం తీసుకున్న వెంటనే అరణ్యములోకి వెళ్లి అడవి మృగాలతో 40 రాత్రులు 40 పగలు ఉపవాసంతో ఆయన అపవాది చేత శోధింపబడుతున్నాడు. ఆహారం విషయంలో ఇదిగో ఈ రొట్టెలున్నాయి కదా! ఈ రొట్టెలను నువ్వు దేవుని కుమారుడు కదా! తీసుకో, ఆహారంగా తీసుకో. ఇలా అంటే అయిపోతది. రొట్టె అంటే అయిపోతది అని దేవునినే శోధిస్తుంది. దేవుడిని గుచ్చుతుంది గాని దేవుడు మనల్ని స్థిరంగా బలపరచడానికి, ఆయన రాజ్యంలో, నీతి రాజ్యంలో నీతిమంతులుగా మనల్ని కట్టుకోవడానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దేనిని ఆశించొద్దు. దేవాది దేవుడే నీకు నాకు అమూల్యమైన రాయి. ఆ అమూల్యమైన రాయి యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు ఏది తక్కువైనా, ఏది లోటైనా దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎప్పుడైతే మరి దేవుడు వచ్చి వారి జీవితంలో అదిగో రాత్రంతా శ్రమ పడినా ఒక్క చేప పడలేదయ్యా అంటే, దేవాది దేవుడే దిగివచ్చి మరి ఆయన్ని అన్నప్పుడు, ఇదిగో ఈ పక్కన చేపలు వేయండి, ఈ పక్కన వల వేయండి అన్నప్పుడు, మరి చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు. విశ్వాసంతో ఆ మాట చొప్పునే వారు వల వేసినప్పుడంట దేవాది దేవుడు 150 గొప్ప చేపలు మరి దొరికాయి అంటున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అన్నాడు, 2 దోణులు నిండెడంత చేపలు పడ్డాయి. నీ దోణి నిండడమే కాకుండా మరి నీ పక్కనున్న వారి దోణి కూడా నింపబడుతుంది. నీ గిన్నె నిండి పొర్లింపజేస్తాడు. ఆయన మనకు పరిశోధింపబడిన రాయిగా మార్చబడ్డాడు. అమూల్యమైన రాయి అండి. ఆ రాయిని మనం కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని మన గిన్నె నిండి పొర్లింపజేస్తాడు. చాలు, ఇది నాకు వచ్చింది చాలు. ఇది ఆహారం చాలు. దేవుడిచ్చాడు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఇదే నాకు సంతృప్తి. ఎవరైతే సంతృప్తి కలిగి ఉంటారో, దేవుడిచ్చాడని ఆశీర్వదించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారు. వారి దోణి దేవుడు నింపేస్తూ ఉంటాడు. వారి గిన్నె నిండి పొర్లింపజేస్తూ ఉంటాడు. మరి చూసినప్పుడు 5వ వచనం నుంచి చూసినప్పుడు, సిమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాస పడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను
నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఇక్కడ మనుష్య కుమారుడు దేవుని మాట వలన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఎవరైతే దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు సిగ్గుపడరు, కలవరపడరు. ఎప్పుడైతే యేసుప్రభు గారు వచ్చి ఆ మాట చెప్పగానే, అయ్యా ఇదిగో నీ మాట యందు నీ విశ్వాసం ఉంచుతున్నానయ్యా, నీ మాట ప్రకారమే వేస్తున్నారు అని చెప్పి మరి ఆ వల వేయగానే వారు అలాగు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునిగినట్లు నింపిరి. కాబట్టి దేవుడిచ్చిన దాంట్లో సంతోషంతో సంతృప్తి పడినప్పుడు, దేవా ఇదిగో నీ మాట చొప్పునే నేను ఈ కార్యం చేశాను. నీ మాట చొప్పునే ఇదిగో నీ చిత్తాన్ని నేను జరిగించాను అని దేవుని యందు ఆ మాట యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి మనం ముందుకు నడిస్తే మన జీవితాలను, మన కుటుంబాలను ఆయన దీవించి ఆశ్రయించే దేవుడు. మరి రెండోది చూసినప్పుడు ఆయన మరి దేవుడు అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మొదటిదైతే ఆహారము, రెండోది మనకు రక్షణ. మనకి రక్షణ అంటే మన పరిస్థితుల్లో వచ్చే కలవరపాటులో మనకి మనకి వచ్చే పరిస్థితులు బట్టి మనం కలవరపడుతూ, మరెంతో భయపడుతూ ఉంటాం. ఆ టైంలో మనకు సరియైన రక్షణ కావాలి. సరియైన సహాయం కావాలి. అటువంటి పరిస్థితిలో దేవాది దేవుడే మనల్ని అంటున్నాడు, ఇదిగో నువ్వు ఈ కార్యం చేయలేదనుకో, నా పరిస్థితి బాలేదయ్యా! నేనేం చేయాలి? అని మనకు అనారోగ్యం వచ్చినప్పుడైనా, మనకు అప్పులొచ్చినప్పుడైనా, మనం పడిపోతామేమో, మనం ఈ లోకంలో పడిపోతుంటామేమో, ఆ టైంలో అంటున్నాడు, దేవుడిని శోధించొద్దు. ఎందుకే నా జీవితంలో ఆలస్యం అయిపోతుంది. ఈ కార్యం నాకెందుకు ఆలస్యం అయిపోతుంది. నిన్ను ప్రతిరోజు అడుగుతున్నా. ఇదిగో ఎందుకిలా జరిగింది? నన్ను తీసుకెళ్ళావు. ఆ కార్యం జరగలే. మళ్ళీ నన్ను వెనక్కి తీసుకువచ్చేసావు అని మనం ఎక్కడైతే దేవుడిని శోధిస్తామో అని దేవుని సన్నిధిలో ఆయన మన కొరకు శోధింపబడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నీవెంతగా దేవుడిని ఆరాధిస్తున్నావు కదా! ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు కదా! ఇదిగో నువ్వు ప్రతిరోజు ఆయన్ని అడుగుతున్నావు కదా! ఎందుకు ఈ కార్యం జరగట్లేదని నిన్ను నీ చుట్టూ ఉన్నవాళ్ళు అడుగుతున్నప్పుడు, నువ్వు ఆయనకి ఇష్టడు కదా! నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కదా! ఎందుకు నీ జీవితంలో జరగట్లేదు అని నిన్నంటున్నప్పుడు, నీ దేవదూతలు సహాయం చేయరా? నీకే నీ దేవుడు నీకు సహాయం చేయట్లేదా? అని నిన్ను చుట్టూ ఉన్నవారు అడుగుతుంటే, నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం దేవుడిని శోధించము. అక్కడ అదే అంటున్నాడు, దేవుడిని శోధించవద్దు. దేవుడు ఏ సమయానికి, ఏ టయానికి ఏదివ్వాలో సమస్తము తెలుసు. నీకు ఆయనే రక్షకుడై ఉన్నాడు. ఎందుకంటే విశ్వసించు వారి చుట్టూ ఆయన రక్షణ కంచె వేసుంచుతాడు. ఆయన అద్భుత కంచె వేసుంచుతాడు. ఆయన అగ్ని కంచె వేసుంచుతాడు. ఈ లోకంలో పడిపోకుండా ఆయన యొక్క కృపలో నిన్ను దాచి కాపాడుతుంటాడు. ఆ కృపలో దాయడానికి నీకు తెలియని ఎన్నో మంది దేవదూతల్ని చుట్టూ ఉంచుతుంటాడు. నువ్వనుకుంటావు ఇది నా కా నా చే నా వల్లే అయిపోతుందేమో! నేను ఇలా ప్రయాణాలు చేస్తానంటే నేనే డ్రైవ్ చేస్తున్నాను అనుకుంటావేమో! ఆయనిచ్చే కృపాక్షేమం అనే కంచె. ఇదిగో నేను నడుస్తుంటే నా నాకు ఏ దెబ్బ తగలట్లేదు. నా పిల్లలు పరిగెడుతుంటే ఏ దెబ్బ తగలట్లేదు అనుకుంటున్నావేమో! ఆయనిచ్చే కృపాక్షేమం అనే కంచె. ఆయన రక్షణ కంచె నీకు నాకు తోడుంటుంది. మనకు కంటికి కనబడని దేవదూతలు మన చుట్టూ ఉంటారు. ఆళ్ళు మనల్ని రక్షిస్తూనే ఉంటారు. దేవుడే మనకు రక్షకుడై ఉంటున్నాడు. ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటున్న దేవుడు. అటువంటి దేవుడు, అమూల్యమైన దేవుడు, మన కొరకు పరిశోధింపబడిన దేవుడు. ఆ అపవాది తీసుకువెళ్ళి అంటుంది, ఇదిగో ఆ లోకం వైపు ఆ కొండ మీదకి ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిందంట. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ అహా! రో అపవాది పరిశుద్ధ పట్టణాలకు తీసుకెళ్ళిపోయి, దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి అంటుందంట, "నీవు దేవుని కుమారుడివైతే కిందికి దుమ్ముకు" అంటున్నాడు. నువ్విగో ఈ పని చేస్తే దేవుడు సాయం చేయడా? నువ్వు 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 మొదలుపెడితే దేవుడు కార్యం మొదలుపెట్టడా? అని అంటారు. కాదు.
దేవుని చిత్తమైతేనే ఆ కార్యము అదా మంచిదా కాదా అని దేవుని సన్నిధిలో విచారించేవారిగా ఉండాలి. నువ్వు మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఈ కార్యం ఎందుకు చేయలేదు అని అనుకోకూడదు. దేవుని సన్నిధిలోనే ఈ కార్యం చెయ్యొచ్చా? చేయకూడదా? అని దేవుని సన్నిధిలో అడిగి నువ్వు మొదలుపెట్టినప్పుడు, అయ్యా! ఇదిగో నేను మొదలుపెట్టాను. ఎందుకు ఈ మధ్యలో ఆగిపోయిందని దేవుని శోధించకూడదు, ప్రశ్నించకూడదు. మన దేవుణ్ణి మనం ప్రశ్నించేవారిగా ఉండకూడదు. శోధించేవారిగా ఉండకూడదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో, ఇదిగో నాకు నీ గురించి ఆ దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నానని అపవాది అంటున్నాడు. ఆజ్ఞాపించను కదా! నువ్వెంతో ఇష్టుడు కదా దేవుని కొరకు. కాబట్టి నీకు ఏ అపాయము తగలకుండా వారు నిన్ను కాపాడుతుంటారు కదా! అందుకే ఇప్పుడు ఇక్కడి నుంచి దుముకేయి అంటున్నాడు. అటువంటి శోధనలు, అటువంటి ప్రయత్నాలు, వ్యర్థ ప్రయత్నాలు మనం చేయకూడదు. అది దేవుని చిత్తమా కాదా అని దేవుని సన్నిధిలోకెళ్ళి మనం విచారించేవారిగా ఉండాలి. మరి చూస్తున్నప్పుడు దావీదు తనకి ప్రతి సమయము, ప్రతి క్షణము దేవుని దగ్గరికెళ్ళి విచారించేవాడు. అయ్యా! ఇదిగో నేను ఈ యుద్ధానికి వెళ్ళనా అని అడిగితే దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళేవాడు. ప్రతి క్షణము దేవుని యొద్ద విచారించేవారుగా ఉండాలి. ఏ పని చేస్తున్నా, ఏ ఏ క్షణమైనా సరే, ఏ స్థితిలో నువ్వున్నా సరే, ఆయన సన్నిధిలోకెళ్ళి మనం అడిగినప్పుడు ఆ కార్యము చెయ్యొచ్చా? చేయకూడదా? అనే చెప్తాడు. మనం చేసిన తర్వాత ఎందుకు ఆగిపోయింది అయ్యా? ఇదిగో నీ సన్నిధిలో అడిగే వెళ్ళాను కదా! ఇదిగో నేను చేస్తున్నానని చెప్పి వెళ్ళాను కదా! ఈ కార్యం ఎందుకు ఇంకా జరగలేదు అని మనం దేవుడిని అడిగేవారిగా ఉండకూడదు. ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? అని దేవుడిని అడిగి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని అప్పుడు మనం వెళితే ఆ కార్యాన్ని దేవుడి పక్షాన ఉండి సఫలపరుస్తాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనకి అందంగా కనబడుతుంటది. రమ్యంగా కనబడుతుంటది. అపురూపముగా కనబడుతుంటది. ఏంటో తెలుసా? పాపం అనేది. ఆ పాపం చాలా తొందరగా మన దగ్గరకొచ్చేస్తది. ఇది దేవుడే ఇచ్చింది. ఇది దేవుడు చేసిన కార్యమే. ఇదిగో ఇంత ఫాస్ట్‌గా అయిపోయిందంటే ఇది దేవుడిదే అనుకుంటాం. ఇక్కడ ఆదాము, అవ్వ కూడా అలాగే అనుకుంది. ఎప్పుడైతే ఆ పాము ఆ పండును చూడగానే, ఆ పండును చూపించగానే ఆ పండు ఎలా ఉందంటే అందంగా, రమ్యముగా, చాలా చక్కగా తినడానికి అందంగా, రుచిగా ఉందంట. మనకి అప్పుడప్పుడు మన చేతిలో మనం అడగకుండానే కొన్ని పాపాలు మన చేతిలో వచ్చేస్తుంటాయి. మనం చేయకుండానే ప్రయత్నాలు మన చేతిలోకొచ్చేస్తుంటాయి. అది మంచిదా? కాదా? అని దేవుని దగ్గర అడిగి వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చింది కదా! అని మనం ప్రయత్నం చేసి దాన్ని తర్వాత అది ఆగిపోతే తర్వాత ఎళ్లి దేవుని దగ్గర అడిగితే అది దేవుని శోధించిన వారుగా మారిపోతాం. కాబట్టి ముందుగా మన చేతికి త్వరగా వచ్చిన దాని విషయంలో అయినా సరే, మనం పరిగెడుతున్న పందెంలో వచ్చిన మొదటిగా వచ్చిన ఆ విలువైన బహుమతికైనా సరే ఒక్కసారి ఆలోచించుకొని దేవుని సన్నిధిలో అడిగేవారుగా ఉండాలి. ఎందుకంటే మన రక్షకుడు, మనకు రక్షకుడై ఉన్నాడు. మనకి మంచి ఆలోచనలిచ్చేవాడు. ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చేవాడున్నాడు గాబట్టి, మనము తొందరపాటు పడకుండా దేవుడిని మొదలుపెడితే ఆ కార్యం ఆయనే చేస్తాడు అని అనుకోకుండా దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో ఒక్క క్షణం అడిగి మనం ప్రార్థన చేసి అడిగితే ఆ కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు. ఎవరైతే ఏ ఇదిగో నువ్వు పైనుంచి దూకేస్తే నువ్వు దేవునికిష్టం గాబట్టి ఆళ్ళు పట్టుకుంటారులే నీ చేతులంటే దేవుడేమంటున్నాడు యేసుప్రభు గారు అంటున్నారు, "వద్దు శోధింపవద్దు. ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదు" అని అంటున్నాడు. దేవుడు నా రక్షకుడు కదా! ఇదిగో రక్షిస్తాడు కదా! దూకేయ్. ఇదిగో నిన్ను రక్షిస్తాను వెళ్ళిపో అని నిన్నెవరైనా అంటే మాత్రం ఒక్క క్షణం ఆలోచించి ప్రార్థన చెయ్యి. అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకుంటూ ఉండాలి. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనం జీవిస్తాం. దేవుని శోధించే వారిగా మనం ఉండకూడదు. మరి మూడవదేంటంటే మరి చూసినప్పుడు ఆయన ఒక కొండ అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటిని ఆయన వాటి మహిమను ఆయనకు చూపి, "నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటిని నీకిచ్చేదనని" ఆయనతో చెప్పగా, యేసు వానితో, "సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను" అంటున్నాడు. అవును. మనకి ఎంతో మంచి మంచి కార్యాలు చేస్తున్నప్పుడు, ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు, మనకి రావాల్సిన ఘనత రాకపోతే బాధపడుతూ ఉంటాం. మనకు రావాల్సిన మంచి పేరు రాకపోతే బాధపడుతూ ఉంటాం. కానీ మనకు ఘనత, మంచి పేరు కావాలంటే దేవుని సన్నిధిలోనే మనం పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. ఈ లోకంలో నిన్ను ఘనపరుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, "వద్దు నన్ను ఘనపరచవద్దు" అంటున్నాడు. దేవుణ్ణే ఘనపరిచే వారిగా మనం ఉంటూ ఉండాలి. దేవుణ్ణే మనం
దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉంటూ ఉండాలి. నిన్ను పొగిడితే మాత్రం పొగిడించుకోవద్దు. దేవుడికి అది ఇష్టం ఉండదంట. దేవుని కార్యాలు చేసేప్పుడు, దేవుడి యొక్క గొప్ప గొప్ప పనులు చేస్తున్నప్పుడంట, దేవుణ్ణి గనపరచాలంట. దేవుణ్ణి స్తుతించాలంట. దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉంటూ ఉండాలి. కాబట్టి దేవాది దేవుడే మనకి మనకుంటాం. మనల్ని మనల్ని మనం గనపరిచే వారిగా ఉంటూ ఉండాలి. దేవాది దేవుడు మనం గనపరుస్తున్నప్పుడు ఆయనే మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలి. ఇదిగో నీకీ మహిమంతా ఇస్తాను. నీకే ఘనతంతా ఇస్తాను. ఇదిగో నాకు ఒక్కసారి సాగిలం పడ్డావనుకో నీకీ మహిమంతా ఇచ్చేస్తాను యేసుప్రభు అని అపవాది అంటున్నాడు. కానీ దేవాది దేవుడు యేసుప్రభు గారు అన్నారు, నా ప్రభువైన దేవునికే మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవింపవలెను అంటున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకం పొగుడుతున్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండాలి. మనల్ని ఎప్పుడైతే ఎవరైతే హెచ్చిస్తున్నారో మనం అక్కడ తగ్గింపబడుతూ ఉండాలి. కాబట్టి దేవుడు యొక్క సన్నిధిలో మనం హెచ్చింపబడాలి అంటే మనం తగ్గింపబడుతూ ఉండాలి. తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుడే మనకు ఘనత. దేవుడే మనకు ఘనత, మహిమగా ఉంటూ ఉండాలి. దేవుని ఆరాధించే మనము ఈ లోకంలో ఉన్న ఘనత, మహిమలు కాకుండా దేవుని కొరకు దేవుని సన్నిధిలో మనం మంచి దాసుడా, మంచి నమ్మకమైన దాసుడా అని పిలిపించుకునే రీతిలో తగ్గింపు స్వభావాన్ని కలిగి మనం జీవిస్తూ ఉండాలి. కాబట్టి దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు పరిశోధింపబడిన రాయిగా మారాడు. ఈ లోకంలో మనం జీవించవలసిన కొన్ని విలువైన విషయాలు, అమూల్యమైన విషయాలకి ఆయనే మనకు అమూల్యంగా మార్చబడి, ఆయనే పరిశోధింపబడి మన కొరకు ఆయన అపవాది చేత 40 దినాలు ఆయన శోధింపబడ్డాడు. అందుకే ఆయన పరిశోధింపబడిన రాయి. ఆ అమూల్యమైన రాయి ముందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. ఏ విషయాలు మనకేదైతే ఇంపార్టెంట్ లోకంలో జీవించడానికి, శక్తి పొందుకోవడానికి, మన కుటుంబాలను మనని మన కుటుంబాలను పోషించుకోవడానికి కావాల్సిన ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఈ లోకంతో కలిసిపోకుండా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలనంట మరి విశ్వాసులు జీవిస్తూ ఉంటారు కాబట్టి మనము విశ్వాసంతో ఆయన మాట యందు విశ్వాసం వస్తే మరి దేవుడు మరి సీమోను గారిని పట్టరాని జాలలంతా ఆయన ధోని నిండడమే కాకుండా ఇంకో ధోని నిండే విధంగా మార్చబడింది. అటువంటి దేవుని మాట యందు విశ్వాసం ఉంచితే మనము కూడా ఆశీర్వబడతాం. అలాగే దేవుడి యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటూ ఆయన రక్షణ కంచెలో మనం ఉంటూ ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడు మనము ఆయన శోధించే వారిగా కాకుండా ఆయన గణపరిచేవారిగా ఉంటాం. మరి మూడోది చూసినప్పుడు ఈ లోక మర్యాద చొప్పున మనం ఈ లోక ఘనతను, మహిమను పొందుకునే వారిగా కాకుండా ఆ మహిమను, ఘనతను మనం చేసిన మంచి కార్యాలైనా, నీతి కార్యాలైనా దేవునికే మహిమ, ఘనత చెల్లిస్తే దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలములోనే మరి ఘనత ఉంటాయి. ఆయన పరిశుద్ధ సన్నిధిలోనే బల సౌందర్యములు మనకున్నాయి కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలం నుండి వచ్చే ఆ ఘనతను, మహిమను, బల సౌందర్యాన్ని పొందుకోవాలంటే నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా ఉండాలి. నీకొచ్చే ఘనతనంతటిని, నీకొచ్చిన విలువైన జీవితాన్నంతటిని దేవుని పాదాల చెంత పెట్టినప్పుడు దేవుడు నిన్ను అపురూపంగా, అమూల్యమైన దానిగా, దేవుని కొరకు ఏర్పరచబడిన దానిగా, బండ మీద కట్టబడిన గృహంలాగా నిన్ను, నన్ను మారుస్తాడు. ఎందుకంటే మనము విశ్వసిస్తున్నవాడు గొప్ప దేవుడు. ఆయనే విశ్వాసమును కర్తయ్యున్నాడు. ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని యందు, ఆ పునాది రాయి యందు, అమూల్యమైన రాయి యందు, ఆ బహుస్థిరమైన రాయి యందు, ఆ పరిశోధింపబడిన రాయి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, విశ్వాసం ఉంచువాడు కలవరపడడు, సిగ్గుపడడు. కాబట్టి ఆ విశ్వాసంతో దేవుని సన్నిధిలో కొనసాగుదాం. దేవుడే మనకు ఆశ్రయ దుర్గము. ఆయనే మనకు ఆధారము. ఆయనే మనకు బలము, శక్తి అయి ఉన్నాడు కాబట్టి ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనం జీవింపజేస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనల్ని ఎంతగానో దీవించి, ఆశించి, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, మనల్ని ఘనపరిచే దేవుడు. మరి ఆయనే మనల్ని ఉద్ధరించే దేవుడు కాబట్టి అటువంటి దేవుని కలిగి ఉన్నాం. ఆయన యొక్క పాదాల చెంత మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ రక్షణ కంచె అనే కాపుదలలో మనల్ని దేవుడు కాచి కాపాడి ఆశీర్వదించే దేవుడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాధిరాజా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడైతేవా మా మధ్య నివసిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
ఎంత గొప్ప దేవుడో దేవా! ఈ లోకంలో మేము జీవించడానికి దేవా ముందే దేవా ఇదిగో అనాది కాల సంకల్పంలోనే దేవా మా కొరకు దేవా నువ్వు పరిశోధింపబడిన రాయిగా మార్చబడ్డావయ్యా. మా కొరకే అమూల్యమైన రాయిగా దేవా, స్థిరమైన రాయిగా దేవా, బహుస్థిరమైన రాయిగా, పునాది రాయిగా దేవా, మా కొరకు విలువైన రాయిగా ఏర్పరచబడ్డావు. యేసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా బండ అయ్యున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కోట అయ్యున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఆధారమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఆశ్రయ దుర్గమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా రక్షణ కేడమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్లనే దేవా మేము జీవిస్తున్నామయ్యా. మేము ఆశీర్వదింపబడుతున్నామయ్యా. అయ్యా ఇదిగో నీ దీవెన ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని ఎక్కలింత ఎత్తైన కొండకు ఎక్కిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృపయ్యా. నీ కృపా క్షేమం వల్లనే దేవా మేము ఇంకా జీవిస్తున్నామయ్యా. సజీవ లెక్కలో ఉండి దేవా నిన్ను ఆరాధిస్తున్నాము అంటే దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా, నీ జీవముతో దేవా నీవే మాకు జీవమిచ్చి బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఆధారంగా ఉన్న దేవాది దేవా, ఆశ్రయ దుర్గమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆపత్కాలమందు దేవా నీ పర్ణశాలలో మమ్మల్ని దాచుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేము పడిపోయినప్పుడు దేవా, మేము కృంగిపోయినప్పుడు దేవా మమ్మల్ని లేవనెత్తి ఉద్ధరించువాడు అయిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ చోట పడిపోతున్నామో దేవా అక్కడ ఇదిగో తండ్రి మమ్మల్ని లేవనెత్తి బలపరుస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పేతురుని ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి తన పశ్చాత్తాపడినప్పుడు దేవా అయ్యా ఇదిగో నువ్వు వచ్చావు దేవా, అయ్యా నువ్వే గగనము దిగి వచ్చి దేవా దాన్ని సరి అయిన మార్గంలో నడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. తన గొర్రెలు కాయడానికి దేవా అయ్యా ఇదిగో పేతురుని దేవా అయ్యా మూల స్తంభంగా ఏర్పాటు చేసుకున్నవాడా, ఇదిగో దేవా పేతురు మీద నీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవా మమ్మల్ని లేవనెత్తమడుచున్నాను. ఇగో విశ్వాసంతో దేవా నీ అమూల్యమైన దేవా అయ్యా ఇగో తండ్రి నీ యందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావములు దేవా నీకే చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాల్లో వచ్చే ఘనత అంతా నీకే చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాల్లో వచ్చిన దేవా మంచి కార్యాల వల్ల, మంచి పేరు వలన దేవా మేము పేరు పొంది ఉంటే దేవా ఇదిగో తండ్రి ఆ పేరంతా నీకే ఇస్తున్నామయ్యా. నీ సన్నిధిలో మాకు తగ్గింపు స్వభావం దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా నీ బలిష్టమైన చేతుల కింద దేవా దీన మనసు కలిగి దేవా జీవించేవారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. వాళ్ళ తగ్గింపు స్వభావం దాయిచ్చేయబడుచున్నాను. నిన్ను మహిమపరిచి నిన్ను గణపరిచి దేవా అయ్యా నిన్ను కొనియాడేవారిగా దేవా నీ పరిశుద్ధ నామానికి దేవా దేవా ఎల్లప్పుడూ దేవా స్తుతులు చెల్లించేవారిగా దేవా మమ్మల్ని సన్నిధిలో ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మహిమ స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ ఘనతలు నీకే చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నిన్ను శోధించే వారిగా ఉండకుండా దేవా నీ రక్షణ కంచెలో దేవా దేవా మేము ఉండడానికి కృప చూపించి అడుగుతున్నానయ్యా. అయ్యా మేము చేసే ప్రతి పనిలో దేవా నీ హస్తం ఉండే విధంగా దేవా అయ్యా మాకు సరి అయిన జ్ఞానాన్ని దయచేసి దేవా నీ చిత్తాన్ని తెలుసుకొని దేవా అయ్యా ఇదిగో తండ్రి ప్రతి పని చేసేవారిగా మనం చూడొచ్చున్నాం. తొందరపాటుతో ఎటువంటి పనులు చేయకుండా దేవా అయ్యా మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సహాయం మాకు దయచేయండి తండ్రి. నీ కృపతో మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించి దేవా నీ సన్నిధికి నీ రాజ్యానికి దేవా వారసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ యందు దేవా విశ్వాసం ఉంచి వాడు కలవరపడడు సిగ్గుపడు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డ ఇదిగో తండ్రి నీ యందు విశ్వాసంతో దేవా నీ అమూల్యమైన మాటల యందు విశ్వాసం ఉంచుతూ దేవా నీ వైపు చూస్తుండగా దేవా నీ కనికరాన్ని, జాలిని, కరుణ కటాక్షాలను దేవా నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి వారిని అందరినీ బలపరిచి దేవా వారి మనోవాంఛలను సిద్ధింపజేయమని, వారి అవసరాలను తీర్చమని, నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను కాచి కాపాడమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, మహిళా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఎత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, లావణ్య యొక్క డెలివరీకి సదాకాలము తోడేండి నడిపించునుగాక.
ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బ్రదర్ నమస్తే.